తన పేరేంటి? నాన్న, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? మీకెందుకు అలా అనిపించింది? మనం ఇక్కడికి వచ్చి 10 నిమిషాలైంది. అప్పటి నుంచి నువ్వు ఫోన్ వైపే చూస్తున్నావు. ఆఫీస్ నుండి అయిండొచ్చు కదా. అయిండొచ్చు, కానీ ప్రతి 30 సెకండ్లకి ఒకసారి నువ్వు డోర్ వైపే చూస్తున్నావు. ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర పరిచయం చేసేదానివి. అయినా నువ్వు సిటీకి వచ్చి ఉద్యోగం చేస్తున్నా అన్నప్పుడే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించాను. నేను పల్లెటూరి వాడినే అయి ఉండొచ్చు, కానీ మీ అమ్మకున్నన్ని పట్టింపులు నాకు లేవు. ఏంటే చూస్తున్నావు? మాట్లాడతావా? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవు కాదు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పేరేంటి? క్రిష్. కృష్ణ అన్నమాట. పేరొకటేనా, ఇంకేమైనా చెప్తావా? తను చాలా పంక్చువల్. టైం అంటే టైం. చాలా క్లెవర్. ధైర్యం కూడా ఎక్కువే. వెరీ పొలైట్. గుడ్ గుడ్. మీరు చాలా కోప్పడతారు అనుకున్నాను. నువ్వు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవన్న నమ్మకం నాకుందమ్మా. కానీ మీ అమ్మే. అమ్మ ప్లీజ్, మౌనవ్రతం సోమవారానికి పోస్ట్పోన్ చేయి. అది ఎక్కడ మానుతుంది? నీకు మంచి మొగుడు దొరకాలని నువ్వు పుట్టినప్పటి నుంచి చేస్తుంది పిచ్చిది. ఇంతకీ వాళ్ళేమిట్లు? నాన్న, మీ అమ్మ మావయ్యల కోసం అమ్మా. నేను వాళ్ళలా కాదు, బ్రాడ్ మైండెడ్. నీకు తెలుసు కదా. మన క్యాస్టే. ఇప్పుడు హ్యాపీనా? ఏమిటి? సర్లే అడుగుతానుండు. మీ అమ్ముంది చూడు, ఉద్యోగం గట్రా. క్రిష్ డాక్టర్ నాన్న. తను చాలా బిజీ. కలవాలనుకుంటే నేనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓ, ఆస్తి అది. మీ అమ్మకి నిన్ను పెద్దింటికి ఇచ్చి చేయాలని కోరికమ్మా, అందుకుని. క్రిష్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు లాంగ్ ఫ్లైఓవర్ ఎక్కొచ్చారు కదా, అది వాళ్ళు కట్టించిందే. ఓ, మీరు ఊహించిన దానికన్నా చాలా డబ్బున్న వాళ్ళు. మళ్ళీ ఏమిటి? అర్థమైందిలే. తోబుట్టువులు ఎవరన్నా? ఎవరు లేరు. క్రిష్ ఇస్ ద ఓన్లీ చైల్డ్. ఇప్పుడు హ్యాపీనా? చూడమ్మా, మన ఇళ్లలో ఇటువంటివి అస్సలు లేవు. కేవలం నీ కోసం ఈ సంబంధం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంతకీ నీ కృష్ణ ఎప్పుడు కలుస్తున్నావు? ఇప్పుడే. క్రిష్, అమ్మా, నాన్న, తనే క్రిష్. హాయ్. నమస్తే అండి. హాయ్. పేరేంటి? నలభీమా మేడం. ఏమొచ్చు? థాయ్, చైనీస్, ఇండియన్, కాంటినెంట్. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ఫేమస్ రెస్టారెంట్ అని చాలా ఫేమస్ మేడం. అంటే మీరు వినుండకపోవచ్చు. ఎందుకు మానేసావు? ఆడ ఫుడ్ గలీజ్, బాగుండదు మేడం. వండేది నువ్వే కదా. అంటే మా రెస్టారెంట్ చాలా కాస్ట్లీ, సో పక్క హోటల్కి వెళ్ళి తినేవాడిని. వెజ్ ఫ్రైడ్ రైస్ 10 minutes. కావలసినవన్నీ అక్కడే ఉన్నాయి. మ్యామ్ మ్యామ్ పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్. అంటే పాటలు వింటూ వంట చేయడం అలవాటు. పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ ఉందని చూపిస్తుంది మేడం. పాస్వర్డ్ లేదు. సూపర్ మ్యామ్. పంచుడు.
9 minutes. ప్లేస్ క్లీన్గా ఉంచు. ఖచ్చితంగా. అయిపోయింది మేడం. చోమే 15 minutes. చావుమేలమా? కుకింగ్ చావుమెన్. నూడిల్స్ సూపా. వైఫై సిగ్నల్. దేవుడా, ఇదొక్క హెల్ప్ చేయాలి. నేను ఇంకేం అడగను. ఇదే లాస్ట్. ప్లీజ్ ఈ ఒక్కసారి. ఇర్రెస్పాన్సిబుల్ గాడ్స్. ఏరా నిన్నే, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఇంకా మారవా? ముందు ముందు నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చు. నీకే పని చేత కాదు. చెప్పింది చేస్తావా అంటే ఒళ్ళు కూడా కదపలేనంత బతకం. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావో నా తోకతో నా తోకతో కొట్టి చంపేస్తా. నీ ఉచ్చల నుంచి వచ్చే గాలి పీల్చుకు బతకాల్సి వస్తుంది కదరా. సముద్రంలో ఉన్నప్పుడు నా లైఫ్ ఎంత బాగుండేదో. ఇక్కడికి వచ్చినాక సంకనాకపోయింది. ఈడేవాడు బీచ్లో పీతలు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎక్వేరియం ఎప్పుడు చూడలేదు. తీసిన మాటలు ఇటు కనపడుతున్నాయా ఏంటి? హ్యూమన్ మాట్లాడుతుందా? వీడికి నిజంగానే అనిపించేస్తుంది. నేనేం అడిగా, నువ్వేం చేసావు? ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? ఇదేమన్నా దేవుడు సెటప్పా? అల్లాడి మాట్లాడుకుంటాయండి. నా పేరు నలా. నలానా? అంటే నల్లగా ఉన్నావు పెట్టారా? ఏంటి హట్ అయినట్టున్నావు? జోక్ బాస్. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ నాని. నేను చెప్పిన కానీ. నీకు చామిన్ చేయడం వచ్చా? నీకు ఈత్ వచ్చా? రాదు. నాకు చామిన్ చేయడం రాదు. అయినా చేప మాట్లాడడం ఏంటి? చెప్పు దుబ్బిందా? వెళ్ళి డాక్టర్ చూపించుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు కావాలి బ్రదర్. ఆ డబ్బే ఉంటే ముందెళ్ళి తినేవాడిని. డబ్బులు లేవా? బానే ఉన్నాడు. వారం రోజులైంది సరిగ్గా భోంచేసి. అయ్యయ్యో, వెరీ సాడ్. నన్ను ఎవరు పనిలో పెట్టుకోరా. ఏదో కొంచెం ఆశపడ్డాను. అప్పుడు అంతే. చాలు చాలు. నీ జీవితం నాకంటే వర్స్ట్గా ఉందని అర్థమైంది. యాక్చువల్లీ చామిన్ వంటం అంత కష్టమేం కాదు. నీకు చేయడం వచ్చా? వండలేదు కానీ చాలాసార్లు చూశాను. నాకు చెప్తావా? నాకేంటి? నాకేంటని. నీకేం కావాలంటే అది. నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తావా? ఈ ఫిష్ ట్యాంక్ లోనే హాయిగా సేఫ్ గా ఉన్నావు కదా. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్తే నీ తిండి నువ్వే ఎత్తుకోవాలి.
నా సావు నేను చేస్తా, నీకెందుకు? సరే ఆ కార్నర్ షెల్ఫ్లో నూడిల్స్ ఉంటే స్టార్ట్ చేద్దాం. ఓకే. క్యారెట్ తీసుకో. క్యారెట్ ఒకటేనా? ఓకే. సన్న కట్ చేయి, సన్నగరా. ఉల్లిపాయ కూడా. నూనె పోయి. చాలు. నెక్స్ట్ మష్రూమ్ సార్. 4 5 4 5 కోసి పడే. ఓకే. చాలరా. సోయా సాస్, చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్. ఇదేనా? నీళ్ళు. వాటరా? వేయ్. వాటరా? ఆ. ఓకే. మనకు వచ్చేసింది. అది కదరా మెంటల్. నూడిల్స్ రా. నూడిల్సే కదా, నాకు తెలుసులే. కాలుతుందిరా. కాలింది. ముందే చెప్పొచ్చుకా. చెప్తే ఏంటే మనుషులు ఎందుకు అవుతారు? మెన్. ఆర్డర్. నాకు జాబ్ వచ్చినట్టేనా మేడం? అప్పుడే కాదు. హలో మాస్టర్ షెఫ్. ఒరే నానిగా, చిచి నాస్టీ ఫెలో. ఇలాంటివన్నీ మా ఇంట వంటలేవు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ ట్యాంక్ నాకటం ఆపి నాకు కూడా తింటానికి ఏమైనా పెట్టు. బాగా తిను నీ దమ్ బిర్యానీ.